నగర కమిటీ పూర్ణికుల సంక్షేమ సంఘం నూతన నగర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మొదలవుతుంది. కర్నూలు నగర నూతన కమిటీ అధ్యక్షులుగా శ్రీ కామార్తి మల్లికార్జున గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష హోదాలో వేదికపైకి వచ్చి అధ్యక్షుల గారిని గౌరవనీయులు పెద్దలు నక్కలంత శ్రీనివాస్ గారు మన అధ్యక్షుల వారికి తమ ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారని ఈ సందర్భంగా సభకు ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. తెలిసిన వాళ్ళు ఒక పేరు ఇస్తారు, లేదంటే సరే మీ తర్వాత నామినేట్ చేయొచ్చు. సో ఇటువంటివన్నీ కూడా కార్యక్రమాలు ఎవరైతే సంఘానికి పనిచేస్తున్నారు ఇదివరకు అవి ఊపిరి పట్టే సన్మానం జరిగింది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం. నేను హలో కామార్తి మల్లికార్జున నేను కర్నూలు నగర పూర్ణికుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనందున కర్నూలు నగర పూర్ణికుల సంక్షేమ సంఘం పట్ల పూర్ణికుల సంక్షేమం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకుని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై కుర్ని. తర్వాత గౌరవనీయులు పెద్దలు సిబి అజయ్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శికి ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా సాదరంగా సభపైకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి వెంటనే వచ్చి ప్రధాన కార్యదర్శి కంకె సత్యనారాయణ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు ద డయాసిస్ సత్యనారాయణ అండ్ సిబి అజయ్ కుమార్ సార్. గౌరవనీయులు పెద్దలు శ్రీ సిబి అజయ్ కుమార్ వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తూ, పెద్దలు అజయ్ కుమార్ సార్ గారు నూతన కమిటీ ప్రధాన కార్యదర్శికి ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కమిటీ ద్వారా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు ద డయాసిస్ సార్. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం.
గౌరవనీయులు పెద్దలు శ్రీ అజయ్ కుమార్ సారు మన ప్రధాన కార్యదర్శికి శాలువతో సన్మాన కార్యక్రమం చేశారు. సత్యనారాయణ గారు శాలువతో శ్రీ అజయ్ కుమార్ సార్ని సన్మానిస్తున్నారు. అలాగే ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ప్రమాణం చేయించవలసిందిగా తెలుస్తున్నాము. కనికే సత్యనారాయణ అను నేను కర్నూలు నగర కుర్నీకుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందున కర్నూలు నగర మన జలాపురం పడినది మన పసికి మామ నా కోసం రెండు ఎండాకాలం చదువులు దయచేసి మళ్ళీ ఫస్ట్ నుంచి క్షమించాలి అందరూ కూడా. కనికే సత్యనారాయణ అను నేను కర్నూలు నగర కుర్నీకుల సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందున సమాజాన్ నీకు మొక్క నాకు ఈ మామూలుగా ఎవరు మాలకటం బట్టి అంత అయిపోయి మామజాన్ నాకు నిజంగా అంత నేను కుర్నీకుల సంక్షేమ సంఘం కనికే సత్యనారాయణ అను నేను కర్నూలు నగర కుర్ని కులస్తుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నీకుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ముందుగా మామ ఆశీర్వాదం లేదు మామ, ఏం లేదు పెద్దలు. వద్దు. ధన్యవాదాలు తనిఖీ సత్యనారాయణ గారికి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించే వాళ్ళు గౌరవనీయులు పెద్దలు కామార్తి హనుమంతప్ప గారు కోశాధికారిని ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా తెలియజేస్తున్నాము. కోశాధికారి మాదిగుండు రామాంజనేయుడు గారు కోశాధికారి స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ కామార్తి హనుమంతప్ప గారికే వారికి చిరు సత్కారం. అలాగే శ్రీ కామార్తి హనుమంతప్ప గారికి కూడా నూతనంగా ఎన్నికైనటువంటి కార్యదర్శి గారికే సన్మానం. గట్టిగా చెప్పండి కొట్టాలి, ఎందుకంటే మనల్ని మనమే గౌరవించుకోవాలి. ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం. మాదిగుండు రామాంజనేయులు అను నేను కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం కోశాధికారిగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకుని న్యాయము చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
జై కుర్నే జై కుర్నే ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు పెద్దలు బందిక వాసుదేవయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా కమిటీ ద్వారా ఆహ్వానిస్తున్నాం. అలాగే గడిగే తారనాథ్ గారు గౌరవ అధ్యక్షులుగా ప్రమాణం చేయించవలసిందిగా ప్లీజ్ కమ్ టు ద డయాసిస్. తారనాథ్ గారు పెద్దలు వాసుదేవయ్య సారు గడిగే తారనాథ్కు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పుడు శిక్షణ ద్వారా వాసుదేవయ్య సారు గడిగే తారనాథ్కు సన్మానం చేయిస్తున్నారు. దయచేసి అందరూ తిరిగిందండి. అలాగే గడిగే తారనాథ్ గారు గౌరవ వాసుదేవయ్య సార్కి శిక్షణ ద్వారా శాలువ ద్వారా సన్మానం చేస్తున్నారు. తర్వాత ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. గడిగే తారనాథ్ అను నేను కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకుని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై గుర్ని. గౌరవనీయులు పెద్దలు వాసుదేవయ్య గారు వేదిక పైనే ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంకా ఇద్దరు గౌరవాధ్యక్షులని ప్రమాణ స్వీకారం చేయించాలి. కనుక దయచేసి ఓపికతో వేదిక పైనే ఉండాలని కమిటీ ద్వారా మేము సాధారణంగా తెలియజేస్తున్నాం. తదుపరి పునిగిరి ఆంజనేయ గారికి గౌరవాధ్యక్షులుగా శ్రీ వాసుదేవయ్య గారు ప్రమాణ స్వీకారోత్సవం చేయిస్తారు. పునిగిరి ఆంజనేయులు గారికి వాసుదేవయ్య గారిచే సత్కారోత్సవం. తదుపరి ప్రమాణ స్వీకారం. గౌరవాధ్యక్షులుగా పునిగిరి ఆంజనేయులను నేను కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులుగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకుని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు వాసుదేవయ్య గారు అలాగే ఇంకొకరిని ప్రమాణ స్వీకారం చేయించాలి. ఉండండి సార్, ప్లీజ్ సార్. దయచేసి అక్కడ చేయిస్తున్నాయి వచ్చి ఆశీర్వాదాల్సిందిగా కూర్చున్నాం. నిలబడిన సభ్యులందరూ అక్కడ చేయిస్తున్నాయి. బండా మున్సిపల్ గారు ప్రమాణం అందరూ అక్కడ చేయిస్తున్నాయి. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కూర్చున్నాం.
అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మన చిత్తికారులు అందరికీ విభూతి దానంతో చాలా సంతోషంగా ఆనందంగా చేస్తున్నారు. వారికి మరీ మరీ ధన్యవాదాలు. మున్సిపాలిటీ గౌరవ అధ్యక్షుడిగా ఇది అయినారు సమానం చేసాలని తెలుసుకున్నాము. అలాగే బండా మునిస్వామి అని నేను బండా మునిస్వామి అని నేను కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకుని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓం నమః శివాయ. సార్ గౌరవనీయులు పెద్దలు మాదుగుండు కృష్ణయ్య సారు వేదికని అలంకరించవలసిందిగా తెలుస్తున్నాము. సాధారణంగా కమిటీ ద్వారా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గౌరవ సలహాదారు కనిక సత్యనారాయణ గారు వేదికపైకి రావాల్సిందిగా తెలుస్తున్నాము. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు కనిక సత్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కృష్ణయ్య గారి చేత ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంది. దయచేసి చేయించవలసిందిగా మా రిక్వెస్ట్. దయచేసి కొంచెం కార్యకర్తలు చిన్నపిల్లలు ఆ చైర్స్ కొంచెం చేస్తే మహిళలు కూర్చుంటారు. దయచేసి రమేష్ ఒక 4 పిల్లల్ని పంపించి ఆ చైర్స్ అక్కడ ఉన్నాయి ఇక్కడ వేపించి ఆ మహిళలు కూర్చుంటారు. అలా కొంచెం అంత లాస్ట్ పోలేరు మహిళలు ఇటుపక్క వేయండి. కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉంటారు ఇటుపక్క వేస్తే. దయచేసి ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నీళ్లు కూడా ఉన్నాయి. తాగవలసిన వాళ్ళకి ఎవరైనా మన సేవకులు ఉంటే వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా నీళ్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కనికే సత్యనారాయణను నేను కర్నూలు నగర కుర్నీకుల సంక్షేమ సంఘం గౌరవ సలహాదారుగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నీకుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకొని న్యాయము చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గడిగే దేవన గారు కృష్ణయ్య సార్ అలాగే ఉండాలి, ఎందుకంటే ఇంకా 3 ఉన్నారు సభ్యులు. కృష్ణయ్య సార్ గారు అలాగే గడిగే దేవేంద్ర ముజఫర్ నగర్ గారు. గౌరవనీయులు మాధుగుండ కృష్ణయ్య సార్ ద్వారా దేవేంద్రకి గౌరవ సలహాదారు హోదాలో చాలా వేస్తూ సత్కరిస్తున్నారు. దయచేసి అనంతరము ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. కృష్ణయ్య సారు గడిగే దేవేంద్రను నేను కర్నూలు
నగర పుణ్యకుల సంక్షేమ సంఘం గౌరవ సలహాదారుగా ఎన్నికైనందున కర్నూలు నగర పుణ్యకుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన పుణ్య బంధువులందరినీ సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై పుణ్య. గౌరవనీయులు పెద్దలు మాచాని వెంకటేశ్వర్లు గారు వేదికపైకి వచ్చి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నూతన కమిటీ సాధారణంగా ఆహ్వానిస్తుంది సార్. ప్లీజ్ కమ్ టు ద డయాసిస్ సార్. మాధవుల కృష్ణయ్య సారు మాచాని వెంకటేశ్వర్లు గారికి చిట్టే శాల్వ ద్వారా సన్మానం చేస్తున్నారు. అలాగే ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది. మాచాని వెంకటేశ్వర్లు నేను కర్నూలు నగర పుణ్యకుల సంక్షేమ సంఘం గౌరవ సలహాదారుగా ఎన్నికైనందున కర్నూలు నగర పుణ్యకుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన పుణ్య కుల బంధువులందరినీ సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై కొన్ని శ్రీ నీలకంఠేశ్వర. జై పురి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు పెద్దలు ఆవుల నారాయణ గారు ఓబులయ్య నగర్ నుంచి గౌరవ సలహాదారుగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి వేదికని అలంకరించవలసిందిగా సాధారణంగా నూతన కమిటీ ద్వారా ఆహ్వానం అందజేస్తున్నాం సార్. ప్లీజ్ దయచేసి రండి సార్. ఆవుల నారాయణ గారు గౌరవ సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మన మాడుగుల కృష్ణయ్య సార్ ద్వారా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. ఆవుల నారాయణ గారికి కృష్ణయ్య సారు చిట్టెతో మరియు శాల్వతో సన్మానం చేయిస్తున్నారు. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆవుల నారాయణ గారికి ప్రమాణ స్వీకార కార్యక్రమము. ఆవుల నారాయణను నేను కర్నూలు నగర పుణ్యకుల సంక్షేమ సంఘం గౌరవ సలహాదారుగా ఎన్నికైనందున కర్నూలు నగర పుణ్యకుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయము చేసుకొని న్యాయము చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై నీలకంఠ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తదుపరి
ఉపాధ్యక్షులు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవనీయులు శ్రీ గడిగ ప్రసాద్ గారు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. గౌరవనీయులు శ్రీ గడిగ ప్రసాద్ గారు వేదికపైకి రావాల్సిందిగా నూతన కమిటీ ద్వారా ఆహ్వానిస్తున్నాం సార్. ఉపాధ్యక్షులని 6 ప్రమాణ స్వీకారం చేయించాలి. గౌరవనీయులు శ్రీ గడిగ జగన్నాథన్ గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా నూతన కమిటీ ద్వారా ఆహ్వానిస్తున్నాము సార్. ప్లీజ్ గడిగ ప్రసాద్ గారు గడిగ జగన్నాథన్ గారికి సన్మాన కార్యక్రమం అలాగే గడిగ జగన్ గారికి గడిగ ప్రసాద్ గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గడిగే జగన్నాథం గడిగ జగన్నాథం అని నేను కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. జై కుర్నే కలిసి ఉంటే గట్టిగా కలిసి ఉంటే అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు శ్రీ గడిగ ప్రసాద్ గారు వేదిక పైన అలాగే ఉండాలి. ఎందుకంటే ఇంకా 5 మంది సభ్యులు ఉన్నారు. ఎందుకంటే గౌరవప్రదమైన పాత్ర సార్ది. కాకే సురేంద్ర గారు వడ్డగేరు నుండి వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. సన్మాన బంధువులకు మనవి, అక్కడ రోడ్డు దగ్గర కొంచెం బండ్లు పెట్టారు, మనకు ఆహారం వచ్చింది, బండి ఉంది, ఆటో వచ్చింది. కాబట్టి దయచేసి బండ్లు ఏమైనా ఉంటే కొంచెం సైడ్ తీసి పెట్టవలసిందిగా కోరుతున్నాం. బండ్లు అక్కడ సైడ్ పెట్టిన వాళ్ళు ఆ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. గడిగ ప్రసాద్ గారు కాకే సురేంద్ర గారికి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. తదుపరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. గడిగ ప్రసాద్ గారు సురేంద్ర గారికి ప్రమాణ కాకే సురేంద్రను నేను కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై గురు. అలాగే ఉండండి సార్. గణేష్ ప్రసాద్ సార్. తదుపరి మెట్టే మురళి గారు. మూడవ వ్యక్తి మెట్టే మురళి గారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా నూతన కమిటీ ఆహ్వానిస్తుంది. ప్లీజ్ కమ్ టు ద డయాసిస్ మురళి గారు. మెట్టే మురళి గారికి గడిగ ప్రసాద్ గారు శిక్షణ ద్వారా మరియు
చాలా కార్యక్రమము సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. నిత్య మురళిని మన గడియ ప్రసాద్ గారు ప్రమాణం చేయిస్తారు. నిత్య మురళి అని నేను మిట్టె మురళి అని నేను కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓం నమః శివాయ. జై ఎల్లమ్మ తల్లి. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు గడియ ప్రసాద్ గారు వేదిక పైన ఉండాలి. అలాగే సరళశేఖరు ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది. వేదికపైకి సరళశేఖర్ గారు రావాల్సిందిగా నూతన కమిటీ ద్వారా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సరళశేఖర్ కార్యక్రమము ఒక అరగంటలో ముగుస్తుంది. అందరికీ ఇక్కడే విందు ఉంటుందమ్మా. దయచేసి కార్యక్రమం మధ్యలో ఎవరు వెళ్ళొద్దండి. ప్రతి ఒక్కరికి వెజ్ నాన్ వెజ్ రెండు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా భోజనం చేసిన తర్వాతనే మేము ఇక్కడికి వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తున్నాము. దయచేసి మనకు పార్కింగ్ ప్లేస్ ఎంత సైడ్ ఏర్పాటు చేశాం. బయట రోడ్ల పైన బండ్లు ఉన్నాయంటే కొంచెం రిక్వెస్ట్ చేసి అవి బండ్లు గడియ ప్రసాద్ సారు సరళశేఖర్కి చిత్రవేసి సన్మానం మరియు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం తీసుకుంటాం. సరళశేఖరం నేను కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై గుర్ని. అలాగే ఉండండి. గడియ ప్రసాద్ సార్. ఇంకొకరు గడిగ రంగస్వామి గారు కల్లూరు నుండి ఉపాధ్యక్షులుగా మేము కమిటీ ద్వారా నియమితులయ్యారు. గడిగ రంగస్వామి కల్లూరు. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్. గడిగ రంగస్వామి గారిని గడిగ ప్రసాద్ గారు సన్మానం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. దయచేసి గడిగ రంగస్వామి నేను కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం
కొన్ని కుల సంక్షేమ సంఘం పట్ల పట్ల నిజమైన విశ్వాసము నిజమైన విశ్వాసము విధేయత విజేత చూపుతానని చూపుతానని నగర కమిటీ అధికారాలను నగర కమిటీ అధికారాలను సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ మన కుల అందరినీ సమన్వయం చేసుకొని సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా నీలకంఠ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. జై నీలకంఠ. జై 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 కుర్ని. ఇంకొక పేరు ఉంది సార్, దయచేసి అలాగే ఉండండి. మీరు గౌరవంగా ఉండాలి సార్. మీరు గౌరవనీయులు మాదుగుండు రవికుమార్ టీచర్, మాదుగుండు రవికుమార్ టీచర్ ఉపాధ్యక్షులుగా వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంది సార్. రవి గారు, మాదుగుండు రవి గారికి గడిగ ప్రసాద్ సారు సన్మానం చేస్తున్నారు. తదుపరి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది సార్. ప్లీజ్ సార్. మాదుగుండు రవికుమార్ నేను మాదిగుడు రవికుమార్ నేను కర్నూలు నగర కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం కుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందున ఎన్నికైన కర్నూలు నగర కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం పట్ల కుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము నిజమైన విశ్వాసము విధేయత విధేయత చూపుతానని చూపుతానని నగర కమిటీ అధికారాలను నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని మన కుల బంధువులందరినీ కుల బంధువులందరినీ సమన్వయం చేసుకుని సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. జై నీలకంఠ. సార్ థ్యాంక్ యూ సార్ గడిగ ప్రసాద్ గారికి. తదుపరి గౌరవనీయులు పెద్దలు ఛాయా ఓంకారయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా నూతన కమిటీ ద్వారా సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ కమ్ టు ద డయాసిస్ సార్. ప్లీజ్ సార్. వీరికి గౌరవనీయులు పెద్దలు ఓంకారయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. వీరికి అధ్యక్షులు మల్లికార్జున గారు సన్మానం చేస్తారు. మన నూతన కమిటీ అధ్యక్షులు కామార్తి మల్లికార్జున గారు ఓంకారయ్య సార్ని సన్మానం చేస్తున్నారు. ప్లీజ్. అలాగే సహాయ కార్యదర్శిగా పులిగిరి మోహన్ గారు స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాం. వీరిని ఛాయా ఓంకారయ్య గారు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే సన్మానం కొనిగిరి మోహన్ గారిని ఓంకారయ్య సారు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. తదుపరి ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది. దయచేసి ఓంకారయ్య సారు మోహన్కి ప్రమాణం పులిగిరి మోహన్ అని నేను కుడిగిరి మోహన్ అని నేను కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం నగర కుర్నికుల సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్నికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారములను సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరికీ సమన్వయం చేసుకుని న్యాయం చేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నీలకంఠేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై గురు సార్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు శ్రీ ఛాయా ఓంకారయ్య గారు వేదిక పైనే ఉండాలి. దయచేసి గౌరవ పెద్దలు
ఉండాలి. నెక్స్ట్ మాదిగుండు రామదాస్ గారు కల్లూరు నుండి, మాదిగుండు రామదాస్ గారు కల్లూరు నుండి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాదిగుండు రామదాస్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. వారికి సన్మాన కార్యక్రమం గౌరవనీయులు శ్రీ ఛాయ ఓంకారయ్య గారు చేస్తున్నారు. అలాగే ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. గౌరవనీయులు ఓంకారయ్య సారు రామదాస్ గారికి ప్రమాణం చేయిస్తున్నారు. మాదగుండు రామదాసు అను నేను రామదాస్ అని నేను కర్నూలు నగర కుర్ని కర్నూలు నగర కుల సంక్షేమ సంఘం కుల సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిగా సహాయ కార్యదర్శిగా ఎన్నికైనందున ఎన్నికైన కర్నూలు నగర కొట్లి కుల సంక్షేమ సంఘం కర్నూలు నగర కుల సంక్షేమ సంఘం పట్ల పట్ల నిజమైన విశ్వాసము నిజమైన విశ్వాసము విధేయత విధేయత చూపుతానని చూపుతానని నగర కమిటీ అధికారములను నగర కమిటీ అధికారములను సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని మన కుల బంధువులందరికీ మన కుల బంధువులందరికీ సమన్వయం చేసుకొని సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ప్రమాణం చేస్తున్నాను. జై కుర్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు శ్రీ ఛాయ ఓంకార్ గారు వేదిక పైన ఉండాలి సార్. ఇంకా ఇద్దరున్నారు, ముగ్గురున్నారు. మాదుగుళ్ళు వెంకటేశ్వర్లు గారు చిత్తారగేరి నుండి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు సార్. ప్లీజ్ కమ్ టు ద డయాసిస్ వెంకటేశ్వర్లు, మిడ్ అండ్ దిక్కి. మాదుగుళ్ళు వెంకటేశ్వర్లు గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా నూతన కమిటీ ఆహ్వానిస్తుంది. ప్లీజ్ మాదుగుళ్ళు వెంకటేశ్వర్లు గారికి ఛాయ ఓంకారయ్య సారు సన్మానం చేస్తున్నారు. అలాగే ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది సార్. ప్లీజ్ సార్. మాచారి వెంకటేశ్వరరావు నేను మాదుగుండు వెంకటేశ్వరరావు నేను మాదిగూడ వెంకటేశ్వరరావు నేను కర్నూలు నగర కర్నూలు నగర కొన్ని కుల సంక్షేమ సంఘం కుర్రి కుల సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిగా సహాయ కార్యదర్శిగా ఎన్నికైనందున కర్నూలు నగర కర్నూలు నగర కొన్ని కుల సంక్షేమ సంఘం పట్ల కుర్రి కుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని విధేయత చూపుతానని నగర కమిటీ అధికారములను నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరికీ సమన్వయం చేసుకుని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై థ్యాంక్ యూ. జై కుర్మి. నాకు అవకాశం థ్యాంక్ యూ సార్. ఛాయ కుర్మి ఓంకారయ్య సంఘానికి సార్ ధన్యవాదాలు. అలాగే ఉండాలి. అలాగే మల్లారి లక్ష్మణ గారు సహాయ కార్యదర్శిగా నూతన కమిటీలో ఎన్నికయ్యారు. వేదికపైకి మల్లారి లక్ష్మణ గారిని సాధారణంగా కమిటీ ద్వారా ఆహ్వానిస్తున్నాము. ఓంకారయ్య సారు మల్లారి లక్ష్మణను చిట్టెతో సన్మానము, చాలువతో కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అనంతరము ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. మల్లారి లక్ష్మణకి గౌరవనీయులు ఛాయ ఓంకారయ్య ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా తెలుస్తున్నాం. మల్లారి లక్ష్మణను నేను కర్నూలు నగర కొన్ని కుల సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిగా ఎన్నికైనందున కర్నూలు నగర కొన్ని కుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారములను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరికీ సమన్వయం చేసుకుని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
జై గుర్ని. తదుపరి సాయ హీరో కుమార్ గారు స్టేజ్ దగ్గర కావాల్సిందిగా కోరుతున్నాం. సాయ వీరకుమార్ గారు కేఎంసి సాయ వీరకుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. కేఎంసి ద్వారా ఆయన సహాయ సహకారాలు మన సంఘం సార్ ఓంకారా సార్ ప్లీజ్ సార్ గౌరవనీయులు పెద్దలు మీరు చాలా చాలా ఉంది సార్ మీకు, అందుకే పెద్దలు కాబట్టి సంఖ్యాబలాన్ని పెంచాం సార్ మీకు. లేట్ వచ్చినా కానీ లేటెస్ట్గా చెప్పేయాలని వంకరేసారి ఇంకా ఉండమంటున్నాము. సాయ వీరకుమార్ గారు సాయ వీరకుమార్ గారికి ఛాయ ఓంకారయ్య గారు సన్మాన కార్యక్రమం ఉంటుంది. తదుపరి సాయి ఈశ్వరుడు కుమారుడు నేను సాయ హీరో కుమార్ అని నేను కర్నూలు నగర పుర్లికుల సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిగా ఎన్నికైనందున కర్నూలు నగర పుర్లికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విజేత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరికీ సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఓంకారయ్య సార్ మీరు అలాగే ఉండాలి వేదిక పైన. నెక్స్ట్ మాదుగుండు రమేష్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అబ్బాస్ నగర్. మాదుగుండు రమేష్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అబ్బాస్ నగర్. ప్లీజ్ కమ్ టు ద డయాసిస్. రమేష్ గారు దయచేసి వేదికపైకి వెంటనే రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. సాధారణంగా నూతన కమిటీ ద్వారా ఆహ్వానిస్తున్నాం సార్. రండి సార్ ప్లీజ్. మాదిగుండు రమేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా తెలుపుతున్నాము. మాదిగుండు రమేష్ గారికి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఛాయ ఓంకారయ్య గారు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. తదుపరి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకారాన్ని ఓంకారయ్య సారు చేస్తున్నారు. ప్లీజ్ సార్. మాదుగుండు రమేష్ అన్న నేను కర్నూలు నగర పుర్లికుల సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శిగా ఎన్నికైనందున కర్నూలు నగర పుర్లికుల సంక్షేమ సంఘం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారులను సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుల బంధువులందరికీ సమన్వయం చేసుకొని న్యాయము చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై గుర్ని. జై గుర్ని. సార్ థ్యాంక్ యూ సార్. తదుపరి సాయ మల్లికార్జున గారు జోహరాపురం నుండి సహాయ కోశాధికారిగా ఎన్నిక చేయడం జరిగింది. గౌరవనీయులు శ్రీ గంగుండి రాధాకృష్ణ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి గౌరవనీయులు సాయ మల్లికార్జున గారు సహాయ కోశాధికారిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గంగుండి రాధాకృష్ణ ద్వారా గౌరవనీయులు
గంగుండి రాధాకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గంగుండి రాధాకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా నూతన కమిటీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు గణపతి అన్నప్ప గారు వేదికపైకి రావాల్సిందిగా నూతన కమిటీ సాధారణంగా ఆహ్వానిస్తుంది. ప్లీజ్ కమ్ టు ద డయాసిస్ సార్, ప్లీజ్. అలాగే 4 చిత్తపలు కలిగినటువంటి నగర కమిటీది 4 చిత్తపలను ఒకేసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సాయ మల్లికార్జున అనే నేను కర్నూలు నగర కుర్మికుల సంక్షేమ సంఘం సహాయ కోశాధికారిగా ఎన్నికైనందున కర్నూలు నగర కుర్మికుల సంక్షేమ సంఘం పట్ల విశ్వాసము విధేయత చూపుతానని నగర కమిటీ అధికారాలను సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని మన కుర్మికుల బంధువులందరినీ సమన్వయం చేసుకొని న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై కుర్మి, జై కుర్మి. థ్యాంక్ యూ సార్. 4 చిత్తపలను గణపతి అన్నప్ప గారు వేదికపైకి రాలేదా సార్? మన యొక్క ఈ యొక్క కర్నూలు నగరం మొత్తానికి ఈ యొక్క చిటికాల వల్ల మనకు మంచి కార్యక్రమం కానివ్వండి లేదా ఇంకొక కార్యక్రమం శుభము రెండింటికి వారు మధ్య వారధి వంటి వారు. వారికి ఖచ్చితంగా మనము ఈ యొక్క సమావేశంలో వేదికపైకి రావాలి. చెంచుగుండు మల్లేష్ గారు వేదికపైకి రావాలి. బందిక రమేష్ గారు వేదికపైకి రావాలి. ఈ 4 చిత్తపలతో కూడినటువంటి నగర కమిటీలో దయచేసి 4 చిత్తపలు అధ్యక్షుల వారు కొత్తగా వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ 4 చిత్తపలతో మీరు చెంచుగుండు మల్లేష్ ఎక్కడున్నా వేదికపైకి రావాలి. చూడండి సిటీగారులకి గట్టిగా మీరు చెప్పలు పడాలి. ఎందుకంటే శుభాశుభ కార్యక్రమాల్లో వీళ్ళే మనకు ముందుండి కార్యక్రమాలు నడిపించేది కాబట్టి వీరు వెన్ను దన్నై ఉండాలి మనమంతా. ఆ తదుపరి కార్యవర్గ సభ్యులు తర్వాత కార్యవర్గ సభ్యులని దాదాపుగా 40 మంది ఉన్నారు. ఓపిక వినాలి పేర్లు. అందరు కూడా ఒక చోటికి సన్మానం ఇక్కడ చేయటము మనం పంపించడం అంతే. అందరు కూడా వేదిక దగ్గరికి రావాలి. 40 మంది ఉన్నారు, 46 మంది ఉన్నారు. పేర్లు చదువుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలందరూ దయచేసి కిందికి వెళ్తే ఒక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి మాత్రమే కార్యవర్గ ఉండండి. సభ్యులు అంటే పాలక కమిటీ అన్నమాట. మన నగర కమిటీకి పాలకవర్గ సభ్యులు వీళ్ళు. అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి మాత్రమే ఈ యొక్క ఉండండి. సంఘాన్ని ఎలా పరిపాలించాలనే దానికి ముఖ్యంగా సంపూర్ణ సార్వభౌమ అధికారాలు ఉంటాయి. ఈజీ మెంబర్లు అంటారు ఇంగ్లీష్ లో. దయచేసి 1 మాదుగుండు శివరామకృష్ణ కల్లూరు వేదిక దగ్గరికి రావాల్సిందిగా తెలుపుతున్నాము. కాకే రామాంజనేయులు కల్లూరు వేదిక దగ్గరికి రావాల్సిందిగా తెలుపుతున్నాము. కూన రాజశేఖర్ చిత్తార్వీధి మాదుగుండు శివరామకృష్ణ, కాకే రామాంజనేయులు, అలాగే కూన రాజశేఖర్, మాదుగుండు శ్రీధర్,
మాదుగుండు శ్రీధర్ చిత్తారవేది, బట్టిగిరి సునీల్ వడ్డేగేరి, వటగిరి సునీల్, వడ్డేగిరి, బట్టిగిరి రాఘవేంద్ర వడ్డేగిరి, బట్టిగిరి విక్రమ్, గడిగే తరుణ్ వడ్డేగిరి, గడిగే వేణుగోపాల్ తిరుమలగిరి, బందికే బాలరాజు ఐటీసీ, వేదిక దగ్గరికి రండి. గణప ఉమేష్ జోరాపురం, గణప ఉమేష్, మల్లికార్జున గారు చాలాతో సన్మానం చేస్తున్నారు. పూనా రాజశేఖర్ గారికి. అయ్యా మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా స్వీకరిస్తాము. మేము ఎటువంటి తారతమ్యాలకు చోటు ఇవ్వము. మీకు జిల్లా కమిటీలో కూడా మీకు చోటు కల్పించాలనే ఉద్దేశంతోనే మీ పెద్దలందరినీ మేము గౌరవిస్తాం అంతే తప్ప మిమ్మల్ని ఏది చిన్న చూపుగా చూడాలని లేదు. దయచేసి మీరు శాంతం కావాలి. శాంతం సొంతం కన్నా గొప్పది. మీరు శాంతివంతులు. దయచేసి శాలువతో సన్మానం చేయించి సార్ కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాం. నక్కమిట శ్రీనివాస సార్ ఎక్కడ ఉన్న నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే అన్నదా భావించింది ఒకటి. దయచేసి ఉంటే చెప్తున్నాను నేను. ఓకే ఓకే నేను ఏ చూడ పుట్టి ఏ చూడ చావాలని నా కోరిక. ప్రతి ఒక్క ఇంటికి చిత్తారు గేరి వారికి ఇంటిలో కూడా వంటనే ఇచ్చిన పేపర్లు ఆ వంటనే ఇస్తే చెప్పి మిగిలిన వాళ్ళకి అమ్మా ఈ విధంగా పేపర్లు అయిపోయినాయి కాబట్టి అందరూ రాని అని చెప్పినాం. మా దేశంలో మా చిత్తారు గేరి ఏంటంటే ఏనాడు కొట్టే వస్తారు ఏనాడు కొట్టే పరాలా నేను ఇంకోటి జిల్లా బడుగు రైతారు ఎవరికైనా నాయన ఆడబెట్టుకో. జై కుర్ని, జై కుర్ని. ఇలా కార్యవర్గ సభ్యులు వేదికపై వేదిక దగ్గరికి రావాలి. కార్యవర్గ సభ్యులు నక్కమిట శ్రీనివాస సార్ దయచేసి స్టేజ్ దగ్గర కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇలాగా విమర్శలు చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే విమర్శలు చేసినప్పుడే విమర్శలకు సమాధానం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇంతమంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి బట్టిగిరి సునీల్, బట్టిగిరి రాఘవేంద్ర, బట్టిగిరి విక్రమ్. దయచేసి అందరూ స్టేజ్ దగ్గర రావాల్సింది పేరు పిచ్చిన వాళ్ళంతా. గడిగే తరుణ్, గడిగే వేణుగోపాల్ గారు తిరుమలగిరి, బందికే బాలరాజు గారు ఐటీసీ, గణప ఉమేష్ జోరాపురం, సర్ల రాజేష్ జోరాపురం, సాయ ప్రసాద్ జోరాపురం, బుగిడే హిమగిరి గణేష్ నగర్, మంతా పెద్ద శ్రీనివాసులు జోరాపురం, దూపతి మద్దిలేటి గారు జోరాపురం, దూల్లా ధర్మరాజు గారు గణేష్ నగర్, అలాగే గడిగే రవికుమార్ బంగారుపేట, బండిగిరి రఘునాథ్, బండిగే ఓంకార్ కల్లూరు, గడిగే ప్రవీణ్ ఎస్టేట్, మితిగిరి సురేష్ ఎస్టేట్, ఆరికే ధ్రువకుమార్ పోలీస్ కాలనీ, హరికే ఈశ్వరయ్య ఎస్టేట్, మాచాని రామసుబ్బయ్య గారు షరీన్ నగర్, మైడే కృష్ణమోహన్ గారు సూర్య దేవాలయం, సిబి శ్రీనివాసులు బాలాజీ విలాస్ పెంజనబావి, దొడ్డ ఆంజనేయ కృష్ణానగర్, మాదుగుండు నరసింహ కృష్ణానగర్, కలిగే వెంకటేశ్వర్లు లక్ష్మీనగర్, మాదుగుండు మల్లికో, గడిగే సోమశేఖర్, సన్నా మల్లప్ప సంతోష్ నగర్, గడిగే రాము డీమార్ట్ బ్యాక్ తరిగేరి, గడిగే అరవప్ప జరీన్ నగర్, చిటిగే పుల్లయ్య బుధవారిపేట. ఇలా 46 మంది ఉన్నారండి. ఇంకా కావాలంటే మనకు ఇంకా కావాలంటే దయచేసి మీరు అన్ని తప్పగా కుర్ని సేవగా అంటే సేవ చేయాలి. ఫస్ట్ ఒక దేవాలయానికి వెళ్తే మన గోత్రనామాలు చెప్పాలంటే స్వామివారు ఒకటే రోజు చెప్పారు కదా, ముందు అడుగుతారు. తర్వాత ఒక నెల రోజులు కంటిన్యూ పో, ఆయన నువ్వు అక్కడ వస్తుంటేనే ఆయన గోత్రనామాలు చదువుతాడు. అలాగే ఇక్కడ మనం సేవ చేసేటప్పుడు ఒక పేరు రావాలంటే మనమందరం ప్రతి సమావేశానికి వచ్చామనుకోండి ఖచ్చితంగా అందరికీ నోటెడ్ అయిపోతాం. దయచేసి అన్ని భావించదండి. ఇప్పుడు మీరందరికీ అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా 46 మంది ఉన్నారు మన కమిటీలో. అందరికీ ఒకేసారి కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము. ఇది నూతన కమిటీ అధ్యక్షులు కామార్చి మల్లికార్జున గారు చిట్టెలు మరియు శాలువల ద్వారా పాలక మండలికి సన్మానం చేస్తున్నారు. పాలక మండలి కార్యవర్గ సభ్యులుగా వీరికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా నూతన కమిటీ అధ్యక్షులు చిట్టె మరియు శాలువ ద్వారా సభ్యులను సన్మానం చేస్తున్నారు. తదనంతరము ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. పేర్లు పిలిచిన వాళ్ళగా వేదిక సమీపంలోకి రావాలని మరోసారి చెప్తున్నాము. వేదిక దగ్గరికి రావాలని
తెలుపుతున్నాము. దయచేసి వేదిక దగ్గరికి రండి. మిగతా సభ్యులు అంటే కార్యవర్గ సభ్యులను చాలా మందిని పిలిచాం. మల్లేష్ కెంచుకుడు మల్లేష్ గారు వేదిక పైకి రావాలి. అందరూ కూడా కార్యవర్గ సభ్యులు ఇప్పుడు దాకా మనం పిలిచిన పేర్లందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా సాధారణంగా దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా నూతన కమిటీ సాధారణంగా ఆహ్వానిస్తుంది. దయచేసి రండి సార్. దయచేసి శాలువలతో కార్యవర్గ కమిటీని సన్మానం చేస్తున్నారు. నూతన కమిటీ అధ్యక్షులు కర్నూలు నగర నూతన చిట్టే ఒకటి చిట్టే